ఈ వీడియోలో అంకశ్రేణిని ఉపయోగించి భాగహార సమస్యలను ఎలా సాధించవచ్చు అనే అంశం గురించి తెలుసుకుందాం. దీనిని ఇంగ్లీష్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అప్లైడ్ టు డివిజిబిలిటీ అని అంటారు. ఒక ఉదాహరణ గమనించండి. 7తో నిశ్శేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుగొనండి. 3 అంకెల సంఖ్యలు 100 నుండి మొదలై 999 వరకు ఉంటాయి. వాటిలో 7తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి. ముందుగా 7తో భాగించబడే సంఖ్యలన్నింటినీ ఒక అంక శ్రేణిగా రాసుకుందాం. అది 0తో మొదలవుతుంది. ఎందుకంటే 0 కూడా 7తో భాగించబడుతుంది. 0తో మొదలై 7, 14, 21, 28 ఇలా 7తో భాగించబడే సంఖ్యలన్నింటినీ క్రమంగా రాసుకుంటూ వెళ్తాం. ఒక స్థానం దగ్గరికి వచ్చేసరికి 3 అంకెల సంఖ్యలు మొదలవుతాయి. ఇక్కడి నుండి 3 అంకెల సంఖ్యలు మొదలవుతున్నాయి అనుకుందాం. ఇంకా వెళ్తూ ఉంటే ఇక్కడితో 3 అంకెల సంఖ్యలు ముగుస్తున్నాయి అనుకుందాం. తరువాత 4 అంకెల సంఖ్యలు మొదలవుతాయి. కానీ ప్రస్తుతానికి అవి మనకు అవసరం లేదు. మనకు 3 అంకెల సంఖ్యలు కావాలి. కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో మనం లెక్కించాలి. ఎలా చేస్తాం? ఇక్కడ మనం గమనిస్తే ప్రతి సంఖ్య 7తో భాగించబడుతుంది మరియు ప్రతి 2 వరుస సంఖ్యల మధ్య భేదం 7గా ఉంది. 0 ప్లస్ 7 7, 7 ప్లస్ 7 14, 14 ప్లస్ 7 21, 21 ప్లస్ 7 28 వస్తుంది. కాబట్టి ప్లస్ 7 అనేది సామాన్య భేదం. ఇలా ప్రతి పదానికి 7ని కలుపుకుంటూ వెళ్తే ఒక చోట 3 అంకెల సంఖ్యలు మొదలవుతాయి. ఇక్కడి నుంచి 3 అంకెల సంఖ్యలు మొదలవుతున్నాయి. తర్వాత మరో చోట 3 అంకెల సంఖ్యలు అంతమవుతాయి. మనం ఈ రెండు సంఖ్యలను తెలుసుకుంటే చాలు. మొదటి 3 అంకెల సంఖ్యకు ప్లస్ 7 కలుపుతాం. తర్వాత సంఖ్యకు ప్లస్ 7 కలుపుతాం. ఇలా సామాన్య భేదాన్ని ఎన్నిసార్లు కలుపుతున్నామో తెలుసుకుంటే అన్ని 3 అంకెల సంఖ్యలు ఉన్నట్టు. అప్పుడు మనకు 7తో భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు మొదటి 3 అంకెల సంఖ్యను కనుక్కోవాలి. అంటే ఈ సంఖ్యను కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? దీనికంటూ ప్రత్యేక పద్ధతి ఏమీ లేదు. 7వ ఎక్కని గుర్తు చేసుకోండి. 7 12 84, 7 13 91, 7 14 98, 7 15 105. ఇక్కడ 105 అనేది 3 అంకెల సంఖ్య. 98 వరకు 2 అంకెల సంఖ్యలు వచ్చాయి. 105 నుంచి 3 అంకెల సంఖ్యలు మొదలవుతాయి. కాబట్టి మొదటి 3 అంకెల సంఖ్య 105 అవుతుంది. ఇప్పుడు చివరి 3 అంకెల సంఖ్యను తెలుసుకోవాలి. ఎలా? 7 ఇంటూ 100 700 అవుతాయి. 7 ఇంటూ 40 చేస్తే 280 అవుతుంది. 700 ప్లస్ 280 ఈక్వల్ టు 980 వస్తుంది. ఈ 980కి ప్లస్ 7 కలిపితే 987 వస్తుంది. 987కి ఇంకో ప్లస్ 7 కలిపితే 994 వస్తుంది. దానికి ప్లస్ 7 కలిపితే 1001 వస్తుంది. కానీ 1001 అనేది 4 అంకెల సంఖ్య. కాబట్టి 994ని తీసుకుందాం. ఇది 7తో భాగించబడే చివరి 3 అంకెల సంఖ్య. ఇప్పుడు మనకు మొదటి సంఖ్య వచ్చింది. అలాగే చివరి సంఖ్య కూడా వచ్చింది. ఈ రెండింటి మధ్య సాధారణంగా ఎన్ని సంఖ్యలు ఉంటాయి? అంటే 994 మైనస్ 105 చేయాలి. చేస్తే 889 వచ్చింది. అంటే ఈ రెండింటి మధ్య 889 సంఖ్యలు ఉన్నాయి. వీటిలో 7తో భాగించబడే సంఖ్యలు ఎన్ని అని మనం కనుక్కోవాలి. అంటే ప్లస్ 7ను ఎన్నిసార్లు కలుపుతున్నామో తెలుసుకోవాలి. దానికోసం 889 డివైడెడ్ బై 7 చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 7 12 84, 88లో నుంచి 84 తీస్తే 4 మిగులుతుంది. 4 పక్కన 9 49 ఉంటుంది. 7 ఏళ్ళు 49. కాబట్టి 889/7 127 వచ్చింది. అయితే ఇది మనకు చివరి సమాధానం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ప్లస్ 7 ఎన్నిసార్లు కలుపుతున్నాం అనేది మాత్రమే లెక్కించాం. దీనిలో మిగతా అన్ని 3 అంకెల సంఖ్యలు వస్తాయి. కానీ 105 రాదు. ఎందుకంటే దీని నుండే మనం ప్లస్ 7 కలపడం మొదలుపెట్టాం. అంటే 105 అనేది ప్లస్ 7 కలపకుండానే వచ్చింది. కాబట్టి వచ్చిన సమాధానానికి ఈ సంఖ్యను అదనంగా రాసుకోవాలి. కాబట్టి
127 ప్లస్ 1. అప్పుడు మొత్తం 128 వస్తుంది. ఇది మన సమాధానం. కాబట్టి 7తో భాగించబడే 3 అంకెల సంఖ్యలు 128 ఉన్నాయి. దీనినే అంకశ్రేణి పదాలను ఉపయోగించి చేద్దాం. అలా చేయడం ఇంకా సులభంగా ఉంటుంది. ఇక్కడ గమనిస్తే మొదటి పదం 105, అలాగే చివరి పదం 994, మరియు ప్రతి పదానికి +7 కలుపుతున్నాం కాబట్టి సామాన్య భేదం +7. ముందుగా ఈ దత్తాంశాన్ని రాసుకుందాం. మొదటి పదం 105, ప్రతి పదానికి +7 కలుపుతున్నాం కాబట్టి సామాన్య భేదం d +7. అలాగే చివరి పదం లేదా nవ పదం an 994. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్య ఎన్ని పదాలున్నాయో కనుక్కోవాలి. అంటే n ఎంత. ఇక్కడ మనం nవ పదం యొక్క సూత్రం ఉపయోగించి దీని సమాధానం తెలుసుకుందాం. nవ పదం యొక్క సూత్రం an a plus n minus 1 into d. వీటి యొక్క విలువలను సూత్రంలో ప్రతిక్షేపించండి. an 994, a అంటే 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ d అంటే 7. ఇక్కడ 105 ఎడమ వైపు వస్తే మైనస్ అవుతుంది. అంటే n మైనస్ 1 ఇంటూ 7 ఈక్వల్ టు 994 మైనస్ 105. చేస్తే ఎంత అవుతుంది? 889 వస్తుంది. ఇక్కడ 7 అనేది n మైనస్ 1 ను గుణిస్తుంది. ఇటువైపు వస్తే భాగిస్తుంది. కాబట్టి 889/7 అవుతుంది. n మైనస్ 1 889/7. దీనిని సూక్ష్మీకరించండి. 7 12 84, ఇక్కడ 4 మిగులుతుంది. 7 7 49. కాబట్టి n మైనస్ 1 127 వచ్చింది. దీని నుండి n 128 అవుతుంది. కాబట్టి 7తో భాగించబడే 3 అంకెల సంఖ్యలు 128 ఉన్నాయి. ఈ విధంగా అంకశ్రేణుల సూత్రాన్ని ఉపయోగించి ఇలాంటి సమస్యలను సాధించవచ్చు. ఇదే పద్ధతిలో ఏదైనా సంఖ్యతో భాగించబడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలంటే మొదటి పదం, చివరి పదం ఇవి రెండు ముందుగా తెలుసుకోండి. అలాగే సామాన్య భేదం, మొదటి పదం, చివరి పదం ఈ మూడింటిని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే సమాధానం వస్తుంది. ఈ విధంగా అంకశ్రేణిలో nవ పదం యొక్క సూత్రాన్ని ఉపయోగించి ఇలాంటి సమస్యలను సాధించవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అంకశ్రేణి సహాయంతో భాగాహార సమస్యలను సాధించడం ఎలా అనేది ఉదాహరణతో నేర్చుకున్నాం.